నటుడు బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి తన ముద్ర అద్భుతంగా తెలుగు వెండి తెర మీద ముద్ర వేసుకొని మరి ఇంకా హీరోగా కంటిన్యూ అవటం అంటే సామాన్యుడు కాదు. బాలకృష్ణ చేశారు. సో ఇన్ దట్ వే ఆయన లెజెండే, అన్డౌటెడ్గా లెజెండే. తండ్రి ఛాయన వచ్చినప్పటికీ, ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీ మేడ్ హిజ్ ఓన్ మార్క్. అవును, 50 ఏళ్ళ వేడుక సందర్భంగా చాలామంది వచ్చారు, అన్ని ఇండస్ట్రీస్ నుంచి వచ్చారు. మమ్ముట్టి, రజనీకాంత్, అలాగే తెలుగు ఇండస్ట్రీని చూస్తే చిరంజీవి, నాగార్జున, ఇంతమంది. చిరంజీవి గారు అయితే ఒక మాట అన్నారు, బాలయ్య మీతో సినిమా చేయాలనుంది అని. బోయపాటికి కూడా ఆఫర్ ఇచ్చినట్టున్నారు. అంటే ఒకటండి, చాలామంది నిన్న ఈ వర్షాల వలన రాలేకపోవటం జరిగింది. ఈవెంట్ కూడా అనుకున్న రేంజ్లో జరగకపోవటానికి వర్షాలు కారణం. ఈ ప్రకృతి అంటే చాలా ప్రాంతాల్లో నీళ్లు ప్రవహించడం, అంటే రోడ్లు మాత్రమే కాదు ఇళ్ళు మునిగిపోయినటువంటి సందర్భం చూసాం మనం. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రావాల్సి ఉంది నిన్న, ఇద్దరూ రాలేని పరిస్థితి. అందుకని అసలు ఈవెంట్ ఉంటుందా ఉండదా అని అనుకున్నారు, కానీ ఫైనల్గా జరిపేద్దాం అనేది నిర్ణయం తీసుకుని ఈ ఈవెంట్ని ప్రధానంగా అలరించింది చిరంజీవి అని చెప్పాలి. ఆయన ఈవెంట్కి రావటం మాత్రమే కాదు, ఆయన ఉపన్యాసము చాలా ఛార్జ్ చేశాడు వచ్చిన వాళ్ళని. దాంతోపాటు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన. ఒక ఛాలెంజ్ విసిరాడు ఆయన బోయపాటి, నీకు ఛాలెంజ్ విసురుతున్నాను నేను అనే మొదలుపెట్టాడు ఆయన. మొదలుపెట్టి బాలకృష్ణని నన్ను పెట్టి ఒక సినిమా ఆర్గనైజ్ చేయగలవా, నువ్వు తీయగలవా, నేను రెడీగా ఉన్నాను, నీదే ఆలస్యం అన్నాడు ఆయన. అని కథ కూడా చెప్పాడు. ఆ కథ ఏంటంటే ఇంద్రసేనారెడ్డి అలాగే సమరసింహారెడ్డి ఈ రెండు పాత్రలు ఆ రోజున ఎలా ఉన్నాయి, తర్వాత ఎలా ఉన్నాయి, అవి రెండు తారసపడితే ఎలా ఉంటుంది, ఇలా నడిపే సినిమా జనం చూసేస్తారు అని చెప్పి ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు నిన్నంతా ఆ ఈవెంట్లో ఉండి. ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ ఇచ్చాడు. నిజానికి చాలా కాలం క్రితం ఇలాంటి ప్రయత్నం ఒకటి కోదండరామిరెడ్డి గారు చేశాడు. ఆయన వీళ్ళిద్దరి చుట్టూ తిరిగి సొంత సినిమా తీయాలనుకున్నాడు. వీళ్ళిద్దరిని పెట్టి చిరంజీవి, బాలకృష్ణలతో ఒక మల్టీ స్టారర్ సినిమా. అంటే ఒక టైంలో మల్టీ స్టారర్లు చాలా ఈజీగా చేసేవాళ్ళు. అంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి దాదాపు 15 సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు. నాగేశ్వరరావు గారు చాలా ఇంటర్వ్యూల్లో మాట చెప్పేవాడు, నేను సావిత్రి తర్వాత ఎక్కువ నటించింది ఎన్టీఆర్తో అనేవాడు. అలా ఆ విధంగా అదొక రికార్డు. ఆయనే చెప్పుకునేవాడు, ప్రపంచ భాషల్లో ఎక్కడైనా సరే సమాన స్థాయి కలిగినటువంటి ఇద్దరు నటులు ఇన్ని సినిమాల్లో డెఫినెట్గా కలిసి నటించరు, మేము నటించాం, అదొక రికార్డు అని చెప్పేవాడే. ఆ రికార్డుని చెరపాలి అనుకుని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కృష్ణ, శోభన్ బాబుల మధ్య నడిచింది. అది కూడా ఒక దశలో బ్రేక్ అయింది. ఐ థింక్ మహాసంగ్రామం తర్వాత ఆయన వాంటెడ్గానే నేను మల్టీ స్టారర్లు చేయనని ప్రకటించాడు శోభన్ బాబు. అయితే దాని తర్వాత జనరేషన్లో టోటల్గా మల్టీ స్టారర్లు ఆగిపోయినాయి, ఎవరూ చేయలేదు. అయితే చిరంజీవి గారు ఏఎన్ఆర్ కృష్ణ చేసినట్టున్నారు. అంటే కృష్ణది రికార్డ్ అండి, మల్టీ స్టారర్స్ సంబంధించి కృష్ణది స్పెషల్ పేజ్ చేశారు. కృష్ణరాజు వరకు తన ముందు జనరేషన్తోనూ, తన జనరేషన్తోనూ, తన తర్వాత జనరేషన్తో కూడా చేశాడు. నాగార్జునతో, చిరంజీవితో కూడా చేశాడు. చిరంజీవితో అంటే వాళ్ళిద్దరూ హీరోలుగా, చిరంజీవి కృష్ణ సినిమాలో విలన్గా యాక్ట్ చేశాడు, అలాగే కృష్ణతో కలిసి హీరోగా కూడా నటించాడు తోడు దొంగల సినిమాలో. వాసు డైరెక్షన్లో వచ్చిన తోడు దొంగల సినిమాలో ఇద్దరూ యాక్ట్ చేశారు. అలా దాదాపు ఇండస్ట్రీలో అన్ని జనరేషన్స్తోనూ మల్టీ స్టారర్లు చేసిన క్రెడిట్ కృష్ణ గారిది. అయితే చిరంజీవి గారు ఆ తర్వాత తన జనరేషన్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేయాల. అక్కడి నుంచి గ్యాప్ వచ్చేసింది. రామారావు గారితో చేశాడు ఆయన, నాగేశ్వరరావు గారితో చేశాడు, కృష్ణతో చేశాడు. అంటే సమాన స్థాయి కాకపోయినా కానీ రామారావు గారితో యాక్ట్ చేశాడు ఆయన తిరుగులేని మనిషి సినిమాలో. ఆ తర్వాత కొండవీటి సింహంలో కూడా చేయాల్సి ఉంది, చేయలేకపోయాడు ఆయన. మోహన్ బాబు చేశాడు ఆ రోల్. అలా
మల్టీ స్టారర్ చేయలేదు అనేటువంటి ఒక లోటు ఉండిపోయింది ఇద్దరిలోనూ. బాలకృష్ణ గారు కూడా మల్టీ స్టారర్స్ చేశాడు, ఆయన తన ముందు జనరేషన్ హీరోలతో చేశాడు. కృష్ణ గారితో చేశాడు, కృష్ణరాజుతో చేశాడు, రామారావు గారితో చాలా సినిమాలు చేశాడు, కృష్ణ నాగేశ్వరరావు గారితో గారితో ఉండండి చేశాడు. బాలకృష్ణ గారు. ఆ, కృష్ణ గారితో కృష్ణ గారితో ఆయన సుల్తాన్ సినిమాలో యాక్ట్ చేశాడుగా కలిసి. సుల్తాన్. ఈయన సినిమాలో ఆయన స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. అదే సినిమాలో కృష్ణరాజు గారు కూడా నటించాడు. అలా ఇది చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు, చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలి అనేది. రెండోది, చిరంజీవి గారు నన్న ఈవెంట్లో ఇంకొక మాట చెప్పాడు. ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది బాలకృష్ణ తరహా పాత్ర కదా అని అనుకున్నాను నేను. అనుకుని దీన్ని బాలకృష్ణ లెవెల్లో నేను చేయగలనా అని చెప్పి నన్ను నేను ప్రిపేర్ చేసుకుని నా పద్ధతిలోకి ఆ క్యారెక్టర్ని తెచ్చుకోవడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు ఆయన. ఇటీవలే అశ్విని దత్ గారు ఇంద్ర రిలీజ్ సందర్భంగా, ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినప్పుడు అది మంచి వసూళ్లే సాధించగలిగింది. సాధించిన తర్వాత ఆ ఊపులో ఆయన ఇందిరాకి సీక్వెల్ చేయాలని ఉంది నాకు అని చెప్పి ప్రకటించాడు. ఇప్పుడు ఈయనేమో ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ని సమరసింహారెడ్డిని కలిపి ఒక సినిమా చేయమని అడుగుతున్నాడు. ఇది జాగ్రత్తగా వర్కౌట్ చేయగలిగితే, అంటే ఇదేదో అనేసారు అయిపోయింది ఈవెంట్ తర్వాత బయటకు వచ్చేసాం మర్చిపోదాం అని కాకుండా సీరియస్గానే చెప్పారు చిరంజీవి. ఆయన సీరియస్గానే చెప్పాడు. పైగా ఛాలెంజ్ అన్నాడు, మీరు స్క్రిప్ట్ తెచ్చుకోండి నేను నటిస్తాను, నా వైపు నుంచి రెడీ అన్నాడు ఆయన. సో ఇప్పుడు బాధ్యత బోయపాటి కోర్టులో ఉంది. తను ఇమ్మీడియట్గా ఒక స్క్రిప్ట్ పట్టుకొని, అంటే ఈ రెండు క్యారెక్టర్లని కలిపి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక కథ, రెండు క్యారెక్టర్ల మీద ఒక కథ డిజైన్ చేసి పట్టుకెళ్ళాలి. ఇప్పుడు పట్టుకెళ్తే చేసేస్తారు. చేసే మూడ్లో ఉన్నారు ఇద్దరు, అన్ని విధాలుగా ఆ ఉత్సాహంలో ఉన్నారు. ఆడియన్స్ కూడా చూడాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇదేదో వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్లా అయితే కనిపిస్తోంది. ఆ రోజున ఎవరి క్యారెక్టర్ ఏమిటి, కొలతలు అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు అది లేదు. ఇద్దరూ చేయాలనుకుంటున్నారు కాబట్టి రెండు పవర్ఫుల్ క్యారెక్టర్సే. ఇంద్రసేనారెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు. అవును, కావాల్సినంత ఫైర్ ఉంటుంది రెండిట్లో. డెఫినెట్గా ఆర్గనైజ్ చేయదగ్గ సందర్భం కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు సద్వినియోగం చేసుకొని ఒక మంచి సినిమాతో వాళ్ళిద్దరిని కలిపి జనం ముందుకు తీసుకురావటానికి అవకాశం ఉంది. ట్రాక్ కూడా ఆయనే చెప్పాడు, ఎలా వెళ్ళాలి అనేది చెప్పాడు. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే చరిత్ర క్షమించదు ఇప్పుడు బోయపాటిని. ఐ థింక్ బోయపాటి కూడా ప్రిపేర్డ్గానే ఉంటారండి. ఆయన కూడా ఈ మే బీ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అనుకో. చిరంజీవితో చేయాలి అనేది తను చాలా కాలంగా